పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. సుమారు 6 నెలల తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని యుఎన్ తీర్మానం. అమెరికా, రష్యా ఓటింగుకు దూరం. యాభై నుంచి 70% తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్లు. ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఐటీ కంపెనీలు. ప్రపంచంలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ను తీసుకొచ్చిన చైనా. సెకనులో 150 సినిమాలు డౌన్లోడ్ చేయొచ్చు. న్యూస్ క్లిక్ వ్యవహారంలో అమెరికా మిలీనియర్ నెవెల్లీ రాయ్కి ఈడీ నోటీసులు. ఆంధ్రప్రదేశ్లో లాసెట్, పీజీ లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ లాసెట్ను నిర్వహించింది. ఈ ఏడాది మే 20వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు జరిగాయి. అయితే వివిధ కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి జారీ చేసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం జరగనుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నవంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉంటుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో మానవతా సహాయం కోసం యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 12 దేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా, రష్యా, బ్రిటన్లు ఓటింగ్లో పాల్గొనలేదు. గాజా స్ట్రిప్లో మానవతా సహాయం కోసం అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని తీర్మానాన్ని డిమాండ్ చేసింది. పిల్లలకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. చైనా, రష్యాలు తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతుండగా, అయితే ఆగ్నేయాసియా దేశాల కూటమి యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది. గాజాపై దాడులను వెంటనే ఆపాలని ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం బుధవారం ఇజ్రాయెల్కు సూచించింది. మానవతా సహాయం కోసం సురక్షితమైన కారిడార్ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్-షిఫా ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం తన నియంత్రణలోకి తీసుకుంది. ఆసుపత్రిలో దాచిన పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరికొద్ది నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు 50 నుంచి 70% తగ్గిపోయాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో నూతన ఉద్యోగుల నియామకాల్లో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఏరోనాటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లోనూ రిక్రూట్మెంట్ తగ్గిపోయిందని కాలేజీలు చెబుతున్నాయి. దీంతో దేశీయ కంపెనీల రిక్రూట్మెంట్ డ్రైవ్ల కోసం ప్రయత్నించాలని అమిటీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈసారి ప్లేస్మెంట్ల పరిస్థితి నిరాశాజనకంగా ఉందని కేఎల్ యూనివర్సిటీ సీనియర్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శరవణబాబు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో గత ఏడాది తమ యూనివర్సిటీ విద్యార్థులు 80% మంది క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందగా, ఈ ఏడాది 35% మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఫ్రెషర్ల ఎంపికల్లో పారిశ్రామిక వర్గాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని శారదా వర్సిటీ వైస్ ఛాన్సలర్ పరమానంద్ తెలిపారు. గతేడాది కొన్ని కంపెనీలు పరిమితికి మించి నియమించుకోవడం కూడా ఈ ఏడాది ప్లేస్మెంట్లు తగ్గడానికి కారణం. చాలా కొత్త కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్లు ఈ ఏడాది రిక్రూట్మెంట్ చేసుకుంటాయి అని ఓ కాలేజీ చీఫ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ అంచనా వేశారు. అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైనదంటే 1 సెకనులో 150 సినిమాలను డౌన్లోడ్ చేయొచ్చు. సెకనులో 1.2 టెరాబైట్ డేటాను ఈ నెట్వర్క్ ద్వారా విజయవంతంగా సరఫరా చేస్తారు. అంటే సెకనులో 1200 గిగాబైట్ డేటా అన్నమాట. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డేటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డేటాను మార్పిడి చేయగల నెట్వర్క్ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్వర్క్ 4 గింతలు. ఈ నెట్వర్క్ నిర్మాణం కోసం చైనా 10 ఏళ్లుగా పరిశోధన చేస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను బీజింగ్, వుహాన్, గాంగ్జౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. సింజువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. చైనా అనుకూల సమాచారాన్ని భారత్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీగా నగదు స్వీకరించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. న్యూస్ క్లిక్ టెర్రర్ కేసులో అమెరికాకు చెందిన మిలీనియర్ నెవిల్లీ రాయ్ సింఘంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా చైనాలో ఉంటున్న సింఘంకు తాకీదులిచ్చింది. చైనా గురించి ప్రచారం చేసేందుకు ఆయన న్యూస్ క్లిక్కు భారీ మొత్తంలో నిధులు అందించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. చైనా సర్కారుతో కలిసి పనిచేశాడని, ఆ నెట్వర్క్తో అతను ఎన్జీఓ, షెల్ కంపెనీల ద్వారా చైనా గురించి ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఆయనకు సమన్లు జారీ చేసింది. న్యూస్ క్లిక్పై ఈ ఏడాది ఆగస్టు 17న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2009లో ప్రారంభమైన ఈ వెబ్సైట్లో న్యూస్ కంటెంట్తో పాటు కరెంట్ అఫైర్స్ను అప్లోడ్ చేస్తుంటారు. అయితే విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్టోబర్ మొదటి వారంలో వెబ్సైట్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాస్తాంటితో పాటు జర్నలిస్టులు అభిసర్ శర్మ, అనింద్యో చక్రవర్తి, బాషా సింగ్, సెటరిస్ట్ సంజయ్ రాజౌరా, చరిత్రకారుడు సోహెయిల్ హస్మిలా ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన సిబిఐ న్యూస్ క్లిక్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.